బ్రేకింగ్ న్యూస్ విశాఖ సెయింట్ పీటర్స్ చర్చిలో బాలిక మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది. బాలిక తల్లి అమ్మమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక మొహాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్లు ఆనవాళ్లు గుర్తించారు. విజయనగరం జిల్లా డెంకాడుకు చెందిన బాలిక కొన్ని రోజులుగా మానసిక పరిస్థితి బాగాలేదు. అయితే దెయ్యం పట్టిందంటూ చర్చికి తీసుకొచ్చారు. చర్చిలోనే పాప చనిపోయింది. విశాఖ సెయింట్ పీటర్స్ చర్చిలో బాలిక మృతిపై అయితే దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే బాలిక మృతిపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బాలిక తల్లి అమ్మమ్మను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. బాలిక మొహాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్లు కూడా ఆనవాళ్లు అయితే గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే విజయనగరం జిల్లా డెంకాడుకు చెందిన బాలిక కొన్ని రోజులుగా మానసిక పరిస్థితి బాగాలేదన్నారు. అయితే దెయ్యం పట్టిందంటూ చర్చికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే చర్చిలోనే పాప చనిపోయింది. దీంతో ఒక్కసారికి కూడా కలకలం రేపిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి, మరి ఆ పాప బాలిక మృతికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చాయి? ఆ చర్చిలో ఏం జరిగింది అనేది ఏమన్నా ఇప్పటి వరకు తెలిసిందా? మూఢనమ్మకాల కారణంగా ఒక చిన్నారి చనిపోయిన ఘటన ప్రస్తుతం విశాఖపట్నంలోని చోటు చేసుకుంది. జ్ఞానపురం చర్చిలో ఏం జరిగిందనే దానిపై కూడా ఉత్కంఠంగా మారింది. అయితే దీనిపై ఈ ఘటనపై చాలా అనుమానాలు రేకెస్తున్నాయి. తల్లిదండ్రులు, అదే తల్లి అలాగే అమ్మమ్మ కావాలని చంపారా లేదా ఆ చర్చిలో ప్రార్థనల కారణంగా ఆ గొడ్లో అలాగే నోట్లో కుక్కి చేతులు కట్టిన కారణంగా చనిపోయారనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. నిన్న డెడ్ బాడీని విశాఖపట్నం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి సొంత గ్రామానికి అయితే తరలించిన పరిస్థితి. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబరు 154 అలాగే 20/2025 ఈ దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 194 ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తల్లిని అలాగే అమ్మమ్మని కూడా కంచరపాలెం పోలీస్ స్టేషన్లో విచారణ అయితే జరుగుతుంది. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు అయితే రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసుల స్టేషన్లో కంచరపాలెం పోలీస్ స్టేషన్లో అయితే ఆ అమ్మమ్మ అలాగే వరలక్ష్మి అమ్మ ఇద్దరు కూడా ఆ విచారణలు అయితే కొనసాగుతున్నారు. అయితే చర్చిలోని సాధారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న వారి స్థానికుల సమాచారం ప్రకారం ఏదన్నా చిన్న చిన్న గాలులు సోకినా దెయ్యాలు పడినా ఆ చర్చిలకు అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు. సాధారణ ప్రార్థనలు అయితే అక్కడ జరుగుతూ ఉంటాయి. వచ్చినటువంటి బాధితులకి మనోధైర్యం కల్పించడానికి అలాంటి ప్రార్థనలు అయితే చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కూడా విజయనగరం నుంచి వేరొక చర్చ్ పాస్టర్ రెఫర్తో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త కొన్ని ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేసిన తర్వాత కూడా ఆమెలో ఉన్నటువంటి ఆ సైకలాజికల్ డిజార్డర్ తగ్గకపోవడంతో వేరే చర్చికి రెఫర్ చేశారు. ఆ విధంగా 2-3 చర్చిలకు రెఫర్ చేసిన తర్వాత అక్కడ కూడా నయం అవ్వకపోవడంతో తిరిగి మళ్ళీ జ్ఞానపురం సెయింట్ పీటర్స్ చర్చికి రావడం జరిగింది. అక్కడ ఈ అమ్మమ్మ తల్లి బలవంతం మేరకు ప్రార్థనలు చేయాలని విన్నపించారు. దాదాపు 2 గంటలు ప్రార్థనలు చేస్తున్నప్పుడు అమ్మాయి మరింత ఉధృతంగా అరవడం అలా కరవడం అలాంటివి జరగడంతో అమ్మాయి ఆ చిన్నారి నోట్లోని గుడ్లు కుక్కడం చేతులు కట్టడం ఆ విధంగా చేయడం కారణంగా ఊపిరాడికి చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆ విధంగా జరిగిందా లేకపోతే దీని వెనకాల ఏమన్నా కారణాలు ఉన్నాయనేది అయితే పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు అలాగే పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే మహేష్, ప్రస్తుతం మనం చూస్తే అటు ఆ చిన్నారి మానసిక పరిస్థితి బాలేదన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అలా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా కూడా చర్చికి ఎందుకు తీసుకెళ్లారు? అంటే కుటుంబ సభ్యులకు ఎవరన్నా సలహా ఇచ్చారా, లేదంటే ఆ చర్చికి వెళ్తే ఇలాంటివి నయం అవుతాయని ఎవరన్నా చెప్పడం వల్ల తీసుకెళ్లారా? అటు అసలు పేరెంట్స్ ఏమంటున్నారు? అయితే ఆ పేరెంట్స్ ఆ అమ్మమ్మ సరస్వతి తల్లి వరలక్ష్మి చెప్తున్న దాని ప్రకారం అయితే ఊర్లో దాదాపు అమ్మాయికి 20 రోజుల నుంచి కూడా సైకలాజికల్ డిజార్డర్ అంటే మానసిక పరివర్తన సరిగా లేక రకరకాలుగా బిహేవ్ చేస్తుందని చెప్తున్నారు. ఆ చిన్న చిన్న డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లకు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన సరే అది తగ్గకుండా పోవడంతో ఇది ఖచ్చితంగా గాలి సోకింది దెయ్యం పట్టిందనే ఆలోచనతో ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే స్థానికంగా ఉన్నటువంటి ప్రార్థనలు చేసే దగ్గర తీసుకెళ్లారు ఊర్లోనే. అక్కడి నుంచి
విశాఖపట్నం తీసుకెళ్తుంటే అక్కడ మంచిగా ప్రార్థనలు చేస్తారు, అక్కడ ఖచ్చితంగా నయం అవుతుందని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి రిఫర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి విశాఖపట్నంలోని జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ చర్చికి తీసుకురావడం జరిగింది. వీళ్ళు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి రిఫర్ చేశారు. కానీ వీళ్ళు ఎంతకి కూడా ఆ తల్లి అమ్మమ్మ వినకపోవడంతో చాలాసేపు బయటనో 2-3 గంటల పాటు ఆ బయటను బెంచీలోనే కూర్చున్నారు. సరే లోపలికి వచ్చి కాసేపు ప్రార్థనలు ఇస్తే మనోధైర్యం ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ప్రార్థనలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ఘటన జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మహేష్, అసలు ఆ చర్చిలో ఇలాంటివి జరుగుతాయి, ఎవరికైనా మానసిక పరిస్థితి బాగోపోతే చర్చికి తీసుకొస్తే నయం అవుతుందని ఆ చర్చిలో ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఎవరికైనా ఇలాగ నయమైందా? ఆ చర్చి వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారా ఇప్పటి వరకు? అంటే చర్చికి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా అందుబాటులో లేరు. అది స్థానికంగా ఉన్నటువంటి చర్చి పక్కన ఉన్నటువంటి ఆ స్థానికులు అయితే ఒకటే చెప్తున్నారు, ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా చిన్న వస్తే ఇక్కడ ఒక 10 నిమిషాలు పావుగంట ఆ ప్రార్థనలు పాస్టర్లతో అక్కడ ఉన్న మత బోధకులందరితో కూడా చిన్న ప్రార్థనలు చేసుకొని మానసిక ధైర్యం పొందుతారు. అలాంటి ఘటనలే జరిగే తప్పించి ప్రత్యేకంగా ఇక్కడ దెయ్యాలు వదలు కొట్టడం అలాంటివి ఏమీ కూడా ఇక్కడ జరిగిన పరిస్థితి అయితే గతంలో కూడా ఎలాంటి రిపోర్టు జరగలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇది ఫస్ట్ టైం జరిగింది. అది కూడా ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పినా వినకుండా అక్కడ ప్రార్థనలు చేయాలని డిమాండ్ చేయడంతోనే వాళ్ళ మనోధైర్యం కల్పించాలని చెప్పి అక్కడ ప్రార్థనలు చేశారు తప్ప ఇంతకుముందు ఎలాంటివి జరగలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం మనకు తెలుస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. సో అటు విశాఖ సెయింట్ పీటర్ చర్చిలో అయితే ఒక బాలిక మృతి కలకలం రేపుందని చెప్పాలి. అయితే బాలిక పరిస్థితి, మానసిక పరిస్థితి బాగోలేక చర్చికి తీసుకొచ్చినట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత బాలిక మృతిపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే బాలిక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది కూడా నిర్ధారించనున్నారు వైద్యులు.